Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. Mr. Pushparaj. Sir. I want these stocks to reach Singapore by tomorrow evening. Sir. And I don't want any explanations. Okay? Yes, sir. Good morning, sir. Very good morning, Navina. ఇంకా ఇక్కడే ఉన్నావే ఫోన్ చూసుకో. సార్ దీని మీద ఇప్పుడే సంతకం చేస్తే బాగుంటుంది. నేను ఎప్పుడు సంతకం చేసినా చాలా బాగుంటుంది. ఏ నీకు నవ్వు రాలేదా? జోకేసాను. అది జోకా? అందుకేగా నవీన నవ్వింది. ఏంటో కొంతమందికి అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఎలా పైకి వస్తారో ఏంటో. ఎందుకు నవ్వావు? జోకేసారుగా. గెట్ అవుట్ యూ స్టూపిడ్. షిట్ ఫోన్ మూడంతా పాడు చేశాడు. ఏ మూడ్ సార్? ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు నవీన. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చింది నాకు అంతే చాలు. మీరు మా బాస్, మీరు ఉత్సాహంగా ఉంటేనే కదా మాకు తృప్తి. అవునవును, నువ్వు వచ్చాక నాకే టెన్షన్స్ లేవు. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సార్ మీకు జ్యూస్ టైం అయింది సార్. జ్యూస్ జ్యూస్. నవీనా. ఏంటి సార్? నీకు విషయం చెప్పాలి. ఏంటి సార్? అది చెప్పండి సార్. అది చెప్పండి. ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు? నీ జాకెట్ నువ్వు ఊడిపోయింది. This one. All the time keeps coming. 1 2 3. ఏమైంది సార్? బీపీ. ఓ మర్చిపోయాను. బీపీ టాబ్లెట్ ఇవ్వాలి కదూ. టాబ్లెట్ ఇస్తే బీపీ తగ్గుతుందా? తగ్గకపోతే ఇంకొకటి ఇస్తాను. ఏమిస్తావు? టాబ్లెట్. Come in. హాయ్ డాడ్. Oh, come on baby. ఏంటి సడన్ గా వచ్చావు? బిజీగా ఉన్నట్టున్నారు. డిస్టర్బ్ చేశానా? No, not at all. By the way, she is ఐ నో నవీనా, యువర్ పర్సనల్ సెక్రటరీ. హాయ్ హాయ్. ఏంటమ్మా ఇలా చిక్కిపోయా? టైంకి భోజనం చేయట్లేదా? లుక్, ఐఎమ్ యువర్ బాసెస్ డాటర్. ప్రోటోకాల్స్ మర్చిపోకు. అమ్మాయి చిన్నపిల్ల కదా, కొంచెం స్ట్రిక్ట్. అవును, నిన్న మీరు ఎయిర్పోర్ట్ లో బాగా అల్లరి చేశారంట. చూసే వాళ్ళకి అది అల్లరిలో కనిపించొచ్చు, కానీ దాని వెనుక డాడీకి నాకు మధ్య ఉన్న అటాచ్మెంట్ మీకు ఎవరికి అర్థం కాదు. సార్ నేను వెళ్తాను. మిస్ నవీనా, ఈ రూమ్ లోకి వచ్చేటప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గో సార్? నవీనా. అవుట్. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడూ అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవారితో ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో. ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి, అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదీర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తాను, ఇవ్వు. చెప్పు ఖాదర్. హాయ్ బిపాసా. చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 minute మాట్లాడితే ఇస్తున్నాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే
మా సీకోగాడు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా. మన ఇద్దరు ఇలా జాగింగ్ చేస్తుంటే ఎలా ఉంది సార్? వెనక నుంచి ఎవరో తరంకొస్తున్నట్టుంది. వాట్ దిస్ సార్? నా ముందైనా పరిగెత్తండి లేదా నా పక్కనైనా పరిగెత్తండి. వెనక పరిగెట్టినా బానే ఉంది. కమ్ ఆన్ సార్, కమ్ ఆన్, కమ్ ఫ్రంట్. అమ్మా. ఏంటి సార్ అప్పుడే నీరస పడిపోయారా? నేర్సవా నాకా? నో నో నో, ఓ షూలో రాయి దొరికింది. ఆహా. Come on, sir. Let's go. అసలు షూలోనే ఏదో ప్రాబ్లం ఉంది. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఓ రౌండ్ వేసిరా, నేను వెయిట్ చేస్తుంటాను. వెళ్ళు. ఏంటి సీగా పొద్దున్న నిద్ర చెడగొట్టి తీసుకొచ్చావు? నోర్మోయ్, మన ప్రొఫెషన్ కి జాగింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం. అర్రే, నేను కడ్రాయర్ వేసుకోలేదే. మీకు అలవాటు కూడా ఉందా? ఏం మీరెవరూ వేసుకోరా? మామయ్య నేరాను రేయ్, నా వల్ల. నువ్వు ట్రాస్లో ఏంటి? మనం ఈ ఊరు ఎందుకు వచ్చాంరా? పెళ్లి గురించి. హైదరాబాద్ లో నాజూకుతనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు. ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే ఓకే. రెడీ? 1. చూసావా, మా ఊడు ఒలింపిక్స్ కి వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాను బావా. వాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ కి వెళ్ళాలేమో. మేము ఏ గోల్డ్ షాప్ కి వెళ్ళినా కొట్టేస్తాం. ఈడేంటి బావా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు? వాడితో నీకెందుకురా? అదా ఎక్కడికి జాగింగ్ గీగింగ్ నేను రాను. రావా రాను. రావా బ్రౌనీ. Stupid. God. హైదరాబాద్ లో ఉన్న అందగత్తెలంతా ఒక ఎత్తు, నువ్వు ఒక్కదానివే ఒక ఎత్తు. నా జీవితం ధన్యమైపోయింది. అరే, నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది నీలాంటి అమ్మాయి కోసమే. what nonsense are you talking? You purposely hit and fell on me. Don't you have manners? Learn to behave yourself. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఏ ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీషు రాదా? బంగారాజు, లండన్. ఏ నీ గురించి మాట్లాడితే ఎవడో గురించి చెప్తావేంటి? ఎవడో గురించా? ఆ బంగారాజు నేనే, ఆ లండన్ నాదే. ఆహా, లండన్ ఫేస్ చూడు. ఒరే బావా, నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది. రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మామయ్య ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు, అమ్మాయిలు నచ్చలేదు, అక్కడ బిపాస పద్ధతి నచ్చలేదు. కమ్ ఆన్ అటాక్. ఓకే. రేయ్, మా బిపాసాకి చాక్లెట్ పెడతారా నువ్వు? దేని ఎప్పుడు పెట్టలేదు. చెప్తురా. చంపేస్తాను రే. అరే నన్ను ఒక్కడిని చేసి ఇంతమంది కొడతారా? అరే ఓ సిగ్గు, నీ ఎంత చూసి మీ పసా తీసుకెళ్ళకపోతే నా పేరు ఖాదిర్. మా అన్న ముందే అంత మాట అంటావురా? అయ్య బాబోయ్, ఈ రోజు బిపాస అన్నయ్య చేతిలో కథాపిస్తే. బిపాస, నాకు అన్యాయం చేయడానికి దండం పెడతాను. సర్లే పద. ఓకే. బాతునైతే మెడ పట్టుకోవాలి, కుందేలైతే చెవులు పట్టుకోవాలి. ఈ నవీనని ఎలా పట్టుకోవాలబ్బా? లాభలేదు. Come on, sir. You can do it. నవీన, ఇప్పుడు ఈ స్విమ్మింగ్ అంత అవసరం ఉంటావా? చాలా అవసరం. చేతులు పట్టుకో, వదలకు. వదలను. హెల్ప్. నవీన, నా బాతులు డబుల్ టబ్ ఉందిగా, అక్కడ చేస్తే బాగుంటుందేమో. అక్కడైతే ఒకే చోటు చేసుకోవాలి, ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చేయొచ్చు. Come on, sir. నవీన, ఇక్కడికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు. వాళ్ళు చూస్తే అంత బాగుండదేమో. వాళ్ళేమనుకుంటే నాకేంటి? నాకు మీరు ముఖ్యం, మీ హెల్త్ ముఖ్యం. ఆహా, మా ఆవిడ కూడా సేమ్ ఇలాగే మాట్లాడేది. ఆవిడ నేను ఒక్కటేనంటారా? కాదు, నువ్వు మా ఆవిడ కన్నా చాలా బాగా చూసుకుంటున్నావు. థ్యాంక్ యూ. నవీనా, నిన్ను నన్ను పట్టుకోండి.
నన్ను పుష్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి. యా, ఇలా పట్టుకోండి. నవీనా. అయ్యో నో. మీ డాడీ పక్కనున్న సాగర్ కన్య ఎవరే? ఇంకెవరు? దీనికి కాబోయే పిన్ని. పైకి రాక్షసుల్లా కనిపిస్తాడు కానీ మీ డాడీ పెద్ద రసికుడే. షట్ అప్, షీస్ పర్సనల్ సెక్రటరీ. మా డాడీ బిజినెసే కాదు, ఆయన హెల్త్ చూసుకోవటం కూడా సెక్రటరీ పోస్ట్ లో ఒక పార్ట్. ఇప్పుడు మీ డాడీ హెల్తే చూసుకుంటుంది, ఎప్పుడోకప్పుడు మొత్తం మీ వెల్త్ కే ఎసరు పెడుతుంది. బీ కేర్ఫుల్. ఓకే, ఇలా పట్టుకోండి. లెట్స్ గో. అంతా వెతకండి. సత్యం ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? ఆ? నేనెవరా? రేయ్, నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఏయ్! అయ్య బాబోయ్, నీ ఎప్పటి పరోడా? ఆపరా. ఇదేంటి? ఆడరాక్షసులా ఉంది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్, నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా! దాక్కో. అయ్యా! ఎవరు వచ్చారు? ఏయ్, ఆపడు తల్లోయ్. వదలరా. ఇక్కడ రా. చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడిని వేసేయ్. ఎవర్రా కాదరగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు నా నాదుడు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతిభిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే. చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ నా స్నేహితుడా. ఆపహాని బావా, కమాన్ పావు. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? ఏయ్, అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్ళి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా, ఏమైంది? చెలసా వచ్చింది, చెలసా వచ్చింది. నీకు పేడకాల వచ్చింది. మామయ్య, మా నాన్న చెప్పిందే కరెక్ట్. ఏంటది? నీతో చేరే నేను చెడిపోతున్నానని. అల్లుడు, మ్. ఎంత మాట అన్నావురా? లేకపోతే మనమేంటి, మన లెవెల్ ఏంటి? ఈ దొంగనాయాలతో మన సావాసం. ఈ దొంగలతో మనకు అనవసరం. దొంగతనం చేయను, దొంగతనం నీచం. పద వెళ్దాం. అల్లుడు, ఏంటి నువ్వు మాట్లాడేది? దొంగతనం అంటే అంత తేలిక నీకు? దొంగతనం అంటే ఏంటో, దాని గొప్పతనం ఏంటో నేను చెప్తాను. లెటెస్ట్ కాఫీ. తెస్తున్నాను బాబు. ఏంటి నానా, ఒక కప్ ని ఇద్దరు తెచ్చారు? మీ ఇద్దరం కలిసి నీకు సంబంధం తీసుకొచ్చావురా. 5 లక్షల కట్నం ఇస్తామంటున్నారా? మీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? వయస్సు ముదిరిన కొడుకులా కనపడుతున్నావు. అంతే కదా. కట్నం తీసుకునే వెధవలా కనిపించడం లేదు కదా. అంటే కట్నం తీసుకోవా? కట్నం తీసుకోవడం ఘోరమైన నేరం. సృష్టికి మూలమైన ఆడదాన్ని అవమానించడం, ఆమె తల్లిదండ్రులు ఉసురు పోసుకోవడం, అది నాకు ఇష్టం లేదు. నేను కట్నం తీసుకోను. కొడుకు పుట్టాడనుకున్నాం గాని ఓ వీరేశలింగం పుట్టాడని ఇప్పుడే తెలుసుకున్నాం బాబు. ఎంత ఎదిగిపోయావురా. అమ్మా, నా టేస్ట్ కి తగ్గట్టుగా నేనే ఓ అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఎవర్రా?
ఎవర్రా ఈ అమ్మాయి? మా ఎండి గారి ఏకైక కూతురు ఉష, కోట్ల ఆస్తికి వారసురాలు. నేను ఉషని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెను మెల్లగా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాను. పుట్టింది వీరసింగం కాదండి, వీరప్పన్. నీ పిచ్చి గాని ఇదంతా జరిగే పనేట్రా? మేడం మీరా? రండి మేడం, రండి ప్లీజ్. రామా రా. మేడం మా అమ్మ నాన్న. నమస్కారం. నమస్తే కూర్చోమ్మా. అండి. కూర్చోండి మేడం. పుష్పరాజ్ గారు, మేడం నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. షూర్. పర్సనల్. పదవి మనం ఎందుకు ఇక్కడ? మాట్లాడుకొని మాట్లాడుకోండి అమ్మా. కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. ప్లీజ్ కూర్చోండి. పుష్పరాజ్ గారు, ఎయిర్పోర్ట్ లో మీరు పరిచయం అయినప్పుడే బాగా ఆత్మీయులు అనిపించారు. మీరంటే డాడీ కూడా బాగా ఇష్టం అని విన్నాను. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. హెల్ప్ ఏంటి మేడం? ఆర్డర్ చేయండి. మీకోసం మీ డాడీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ. ఫస్ట్ మీరు నన్ను మేడం అంటే మానేయాలి. మీకంటే చిన్నదాన్ని, ఉషా అంటే చాలు. ఓకే ఉషా, చెప్పు ఉషా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డాడీ నవీన లేచిపోయారా? సారీ ఉషా. డాడీ తన వయసు స్టేటస్ మర్చిపోయి ఆ సెక్రటరీతో పబ్లిక్ గా బర్తికించి తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. నో ఉషా, మీ డాడీ ఉట్టి అమాయకుడు. ఆ మాయలాడే ఆయన ఆడిస్తుండే. వేరే ఏ విషయమైనా డైరెక్ట్ గా డాడీతో మాట్లాడేదాన్ని, కానీ ఇలాంటి విషయం ఏ కూతురైనా కన్న తండ్రితో మాట్లాడగలదా? చూడుషా, నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన అంతకు మించి ఏమీ లేదు. కానీ ఆ నవీన అసలు ప్లాను మీ ఆస్తి కొట్టేయాలని. అందుకని మీ డాడీని ట్రాప్ లో వేసుకుంటుంది. ముందు ఆ నవీన ఆట కట్టించాలి. అందుకే మీ హెల్ప్ కోసం వచ్చాను. మంచి పని చేశావు. ఇలాంటి విషయాలు చాలా డెలికేట్. వాళ్ళ గురించి ఏమీ తెలియనట్లే ఉండండి, లేకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఇద్దరు కదా, 2 కళ్ళు వేస్తాను. ఓకే పుష్పరాజ్ గారు. పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా, హే హే అడుగుతావని ఆశగా ఉంది, అడగవే త్వరగా. వస్తాను. అరే ఈడ సీకోగాడి మనిషి ఒంటరిగా దొరికిండు. దిగండ్రి దిగండ్రి, ఖతం చేయాలి. టైర్లో గారెందుకు తీస్తున్నాడు రా బాయ్? అడిగొస్తానా? ఏంట్రా అడిగేది? వేసేద్దాంపా. నాయ్ నాయ్ నాయ్, టైం చూసి వేద్దాం రా బాయ్. వాచీ లేదన్నా. చంపుతా. ఓ షిట్, ఇప్పుడే పంచర్ కావాలా? బ్లడీ టైర్. హలో మీరా? ఐ డోంట్ గెట్ యు. అబ్బా, ఆంగ్లం వద్దు, తెలుగే ముద్దు. ఓ ఓకే, ఐ గాట్ యు. Yes. చాలా ఏ లేడీ కౌన్ రే బీచ్ మే ఆయా అన్నా, మనం ఇద్దరిని కొట్టాలా? కదరబాయ్, నేను అమ్మాయిని కొడతాను. నేను కూడా అమ్మాయిని కొడతానన్నా. చెప్పే, మీరందరూ కలిసి ఆ అమ్మాయిని కొడితే వాడు వచ్చి నన్ను ఎరగొడతాడు. చాలే ఏంటి అలా చూస్తున్నారు? మీలో ఏదో పవర్ ఉందండి. అబ్బా, మీరు అలా సిగ్గుపడుతుంటే మరీ అందంగా ఉన్నారండి. ఓకే ఓకే, నేను అర్జెంట్ గా తాజ్ బంజారాకి వెళ్ళాలి. కార్ టైర్ పంచర్ అయింది. ఆటో. ఏమండి, మీకేం అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తానండి. పక్కనే ఉంది నా కారు. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏమండి, మీరు ఆటోలో వెళ్తే మన స్నేహానికి పరిచయానికి అవమానం. మీరు నా కారులో రాకపోతే నేను చచ్చిపోతాను. దయచేసి నా కారు ఎక్కండి. ప్లీజ్ కమ్, రండి. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. నేను కొడతా అన్నారు, వాడు తప్పించుకుపోయాడు. చాలే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నవీనా. నా పేరు బంగారాజు అండి. నేను అడగలేదు. కొన్ని అడిగితే చెప్పాలి, కొన్ని అడగకపోయినా చెప్పాలి. ఇప్పుడు మీకు నిజం చెప్పనా? మీ కార్ టైర్ పంచర్ అవ్వలేదు. వాట్? నేనే గాలి తీశాను. యూ ఇది గాలికి తీసా? నా హృదయం పంచర్ అయింది. అది మీరే చేశారు, కాబట్టి మీరే ప్యాచ్ చేయాలి. వాట్ యు మీన్? అబ్బా, తెలుగు ఏంటి మీ ఉద్దేశం? ఆ రోజు జాగింగ్ లో డాష్ ఇచ్చిన దగ్గర నుంచి నా హృదయానికి ప్రేమ చిల్లు పడింది.
ఎన్నో జన్మల తర్వాత కలుసుకున్నట్టుగా ఒకరి మీద ఒకరు అలా ఉండిపోయాం. ఎంత మధురానుభూతి. ఆ క్షణం నుంచి ఆరాటంతో, విరహ వేదనతో, ప్రేమతో, పిచ్చితో. Please, stop the call. ఏ నేను దిగవలసింది ఇక్కడే. మళ్ళీ దేవీ దర్శనం ఎప్పుడో? అవసరం లేదు. నా గుండె మీద కొట్టి ఎక్కడికి వెళ్తావే? నీకు రివర్స్ గేరు త్వరలోనే వేస్తాను. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఏంటి సార్ అలకా? కాదు, కోపం. సారీ చెప్పాను కదా సార్. సారీ చెప్తే సరిపోద్దా? నేను ఇక్కడ ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నీకు? దారిలో జిడ్డుగడు తగిలాడు సార్. వాడిని వదిలించుకోవడానికి ఇంత టైం పట్టింది. అమ్మాయిలు చూస్తే కుర్రాళ్ళు అంతేగా. కుర్రాడా? యు మీన్ యంగ్స్టర్? లండన్ నుంచి వచ్చాడంట. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు సార్. ఇష్టం లేదని చెప్పేసావుగా? ఎందుకు చెప్పాలి సార్? ఎందుకంటే ఇంతకీ ఏం చెప్పావు? మా అమ్మతో మాట్లాడమన్నాను. ఆవిడకు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పాను. సారీ సారీ. వాట్ హ్యాపెన్ సార్? నువ్వు చాలా తప్పు చేసావు నవీనా. సార్ నేనే తప్పు చేయలేదు. ఈ కాలపు కుర్రాళ్ళు చేయిస్తారు. నో 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 నో, నేను అంతవరకు రానిస్తానా సార్? అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందేగా. ఎవరినో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి? అంటే అంటే నీకు ఇంకా అంత వయసు రాలేదు కదా అని. ఇప్పటికే ఆలస్యమైందని అమ్మ ప్రెషర్ చేస్తోంది. నవీనో, నీతో ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఇక్కడ రమ్మన్నాను. నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు నేనేమన్నాను సార్? మీకు గుడ్ న్యూస్ సార్. ఏంటి? మనం రేపే స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. వాట్? ఎస్. ఈ ఆఫీస్ ప్రాబ్లమ్స్ కి, బిజినెస్ టెన్షన్స్ కి దూరంగా కొన్నాళ్ళు గడపాలన్నారుగా. ఐ అప్రిషియేట్ యు నవీనా. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సో మచ్. మన స్విట్జర్లాండ్ ప్రయాణం గురించి మనకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. ఓకే? ముఖ్యంగా మా అమ్మాయికి అసలు తెలియకూడదు. తెలిస్తే తప్పేంటి సార్? యు ఆర్ మై బాస్ అండ్ ఐ యామ్ యువర్ సెక్రటరీ. నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి సార్. ఇక్కడ కాదు కానీ స్విట్జర్లాండ్ లో చెప్తాను. అది మనకు మంచి అవకాశం. అవును, మంచి అవకాశం. ఈసారి మిస్ చేసుకోను. కమా, లెట్స్ గో. Yeah. నాతో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నారని అబద్ధం చెప్పారు. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? తన కవ్వింపులతో మీ నాన్నగారిని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకుంటుంది. శారీరకంగా ఇద్దరు ఒక్కటైపోతారు. నో, అలా జరగకూడదు. అంతటితో ఆగదు షా. ఇక్కడికి రాగానే తాళి కట్టమంటుంది. కట్టకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో మీ నాన్నగారి పరువు, మర్యాద, ఆస్తి, అంతస్తు అంతా వాష్ అవుట్. అది అంత ఈజీ కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లైట్ ఎన్నింటికి? 10:30కి. నాతో రా, వాళ్ళిద్దరిని ఒక ఆట ఆడిస్తా. ఉషా, ఉషా బేబీ. అమ్మాయి గారు బయటకు వెళ్ళారండి. ఎక్కడికి? ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నారు. రై అయ్యా. తొందరగా సూట్ కేసు కారులో పెట్టు. ఫ్లైట్ టైం అవుతుంది. అలాగేనయ్యా. స్విచ్ ఆఫ్ చేసింది. నేను వెళ్తున్నాను తెలుసు కదా. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? హలో, మీ ముద్దుల కూతురు ఉష కోసం వెయిట్ చేస్తున్నారా? ఎవరు మీరు? నో క్వశ్చన్స్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి ఉష ఇప్పుడు మా అండర్ లో ఉంది. వాట్ డు యు మీన్? కిడ్నాప్. పిచ్చ పిచ్చ ఫోన్లు చేసి నా టైం వేస్ట్ చేయకు. ఫోన్ పెట్టే. డాడీ, వీళ్ళెవరో నన్ను కట్టిపడేశారు. నాకు భయంగా ఉంది డాడీ. డాడీ, ప్లీజ్ సేవ్ మీ డాడీ. ఉషా, మర్యాదగా 10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికి రా. అక్కడికి వచ్చాక ఏం చేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. ఈ లోపు ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసావో నీ కూతురు ఫినిష్. నో నో, నా కూతురు ఏం చేయదు. డబ్బు తీసుకొస్తాను వెంటనే ప్లీజ్. హలో సార్, నేను బయలుదేరుతున్నాను. 15 minutes లో ఎయిర్పోర్ట్ లో ఉంటాను. నవీనా, ఏంటి సార్ వాయిస్ అలా ఉంది? ఉషాని ఎవరో కిడ్నాప్ చేశారు. 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. వాట్? నేను ఇప్పుడే వస్తున్నాను. నా కూతురు నా దుర్మార్గులు ఏం చేస్తారు ఏమో. డోంట్ వరీ సార్, ఉషాకేం కాదు. నేను వస్తాను
సార్ నో. హలో పోలీస్ స్టేషన్. మీ డాడీ వచ్చాడు. ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్ అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్! రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి, అర్థమైందా? యా! ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడతాను. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయటం నేర్చుకోండి. మావా మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. తప్ప. మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే. వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చాను. మా అమ్మాయి ఎక్కడుంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే? మావా ఆ సీకో గడి ముందు తెగరెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల వద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగతనాలు చేయగలిగింది, మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియకు. చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేసు పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లిగడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేసు ఇస్తాడు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చే. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో. నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొట్టారా? కారు బాగుంది. ఆడ పెద్దోడిదై ఉంటది. ఆడాలి దీనికే ఉంది. ఇప్పుడు దేవుడేనా? థాంక్ గాడ్. వాట్ హ్యాపెన్ సార్? ఎవరిని పోలీసులు తీసుకురాడు? ఉషాకి మీకు ఏదైనా జరుగుతుందని. ఆఫ్టర్ ఆల్ మై సెక్రటరీ. నా ప్రజల విషయం ఎందుకు తందొచ్చావు? సార్ మీరేం టెన్షన్ పడద్దు. ఏమైనా అలాగే కాపాడతాం. యూ డోంట్ వరీ. ఓకే? నా కూతురికి ఏమైనా జరిగిందో ఐ విల్ షూట్ యూ. దీంట్లో ఇరుక్కున్నానే, ఇప్పుడు ఇది దొరికిపోతానా? ఆహా, ఎస్ఎన్ స్టార్ట్ అయింది. అయ్యా, హాయ్. ఈ పిల్ల అంటే ఎక్కడికి వచ్చింది? హలో 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 హాయ్ హలో. ఏమైంది? ఉండు ఉండు, ఒక్క నిమిషం. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా?
ఏంట్రాడు అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదు. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే. అన్న వెనకాల పోలీసులు వస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. మా ఎండిఏ ప్రాబ్లం. నేను సిన్సియర్గా పనిచేశాను. అవన్నీ మర్చిపోయి 10 మందిలో చెంపదెబ్బ కొట్టి అవమానించాడు. మంచి పని చేశాడు. అదే వాడి నిజ స్వరూపం బయట పెట్టుకుని మంచి పని చేశాడని. అసలైనా ఒకటి కింద పని చేయాల్సిన అవసరం నీకేంటి? కోట్లకు వారసుణ్ణి, పైగా నువ్వంటే పడి చచ్చేవాడిని. నన్ను పెళ్లి చేసుకో, జీవితాంతం నాకు ఎండిగా ఉండు. ఈ బ్రీఫ్ కేస్ వీడి చేతికి ఎలా వచ్చింది? అంటే ఆ కిడ్నాపర్ వీడేనన్నమాట. నేనంటే నీకు నిజంగా ప్రేమ ఉందా? 1000%. ఈ రోజు నా మనసేం బాగోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మా ఇంటికి వస్తారా? మీతో మనసు విప్పి మాట్లాడాలి. ఆల్రెడీ కారులోనే కూర్చున్నానుగా, పదండి. దగ్గరకు వచ్చేసారు. పరిగెత్తండి. నువ్వు నోరు మూసుకొని పద. పోనీ నేను ఎత్తుకో. వచ్చేసారు, దగ్గరకు వచ్చేసారు. బిపాస, తొందరగా పరిగెట్టు. నువ్వు కనుక పోలీసులు దొరికావనుకో అన్న జీవితం నాశనమే. పరిగెట్టు పరిగెట్టు. హలో, ఎవరది? ఎక్కడున్నారు? ఏయ్ ఏయ్, ఎక్కడున్నా? బయటికి రారా. తెలీదు. వదలం, వదిలితే పడిపోతాం. నాకే వదిలేస్తా. పడిపోయావు. చెప్పారా? ఎవరా నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. నువ్వే ఎక్కడికి వచ్చావు? నేను ఇక్కడికి రావడం అయ్యో, మీద పడ్డావేంటి? నా కారు ఎందుకు తీసుకొచ్చావురా? నీ కారా? అయితే డిక్కీలు ఎందుకున్నావు? నా డిక్కీ నా ఇష్టం. వద్దండి. నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. డోర్ ఓపెన్ చేయరా ఒరే. బయట పోలీసులు ఉన్నారు, మీరు ఇల్లు వాళ్ళకి చెప్తే నన్ను బొక్కలో తీసి ఎరగొట్టేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు దొంగవా? లేదండి. నువ్వు వదిలితే నా పక్క మునిగిద్దే. ఇక్కడ పడిండు. డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయి. ఒరేయ్, ఇడియట్. డోర్ రాంగ్ కంట్రీ బ్రూట్ ఇడియట్. మామయ్య, నీ అయ్యా ఎక్కడున్నా? And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.